క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు పేరట నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. విశ్వాసికి పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రయోజనాలు మనం తెలుసుకుంటున్నాం ప్రియులారా. మరి ఈ వారము పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రయోజనము ఏంటి అని మనం పరిశీలించి పరీక్షించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞానమును ప్రసాదిస్తాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియులారా. అసలు ఆత్మదేవుని పేరే జ్ఞానాత్మ అని రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా మోసే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచినప్పుడు యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడాయను అని రాయబడి ఉంది. జ్ఞానాత్మ పూర్ణుడాయడట. పరిశుద్ధాత్మకు జ్ఞానాత్మ అంటున్నాడు మోసే. అంటే ఆత్మ పేరే జ్ఞానాత్మ. మనం పొందుతున్న ఆత్మ, పరిశుద్ధాత్మను మనం పొందుతున్నాం కదా, ఆ పొందుతున్న ఆత్మ పేరు జ్ఞానాత్మ. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అని రాయబడి ఉంది. జ్ఞాన వివేకములకు ఆధారము పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ జ్ఞానమునకు ఆధారము ఆత్మదేవుడు కనుక ఆత్మను పొందుకున్న వాళ్ళందరూ కూడా జ్ఞానవంతులు అవుతారు. ఆ ఆత్మ పేరే జ్ఞానాత్మ అంటున్నాడు మోసే. పరిశుద్ధాత్మను ఎందరైతే పొందుతారో వారందరూ తప్పనిసరిగా జ్ఞానవంతులు అవుతారు, బుద్ధిమంతులు అవుతారు. బుద్ధిమంతులన్నా జ్ఞానవంతులన్నా ఒకటే ప్రియులారా. పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు, వివేకవంతులు అవుతారని లేఖనము సెలవిస్తూ ఉన్నది. కనుక పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మను అడగాలి. తను అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను తండ్రిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ ఆత్మను మనం పొందిన నాడు మనకి జ్ఞానము కలుగుతుంది, వివేకము కలుగుతుంది ప్రియులారా. మనకి జ్ఞాన వివేకములు కలుగు చేసిన వాడు ఆత్మదేవుడే. కనుక తప్పనిసరిగా విధిగా రక్షింపబడిన ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మను పొందాలి. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను అడిగి పొందాలి. తను అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించునని రాయబడి ఉంది. అడగకుండానే ఆత్మదేవుడు మన హృదయంలోకి వస్తాడు. ఎప్పుడంటే మనం బాప్తిసం తీసుకున్నప్పుడు, మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు ఎవరైతే మరి బాప్తిసం తీసుకుంటారో వారిలోకి ఆత్మదేవుడు అడగకుండానే వచ్చి వారిలో ఉన్న ఆత్మను జీవింపజేసి కొత్త ప్రాణమును ప్రవేశపెట్టి వారిని క్రీస్తు శరీరంలో తీసుకెళ్లి అంటుకడతాడు. ఈ అడగకుండానే ఆత్మదేవుడు లోపలికి వచ్చి ఆ వ్యక్తికి ఆత్మను రక్షింపజేస్తాడు. ఈ బాప్తిసం పొందిన తర్వాత కూడా మళ్ళీ పరిశుద్ధాత్మను మనం పొందాలి. బాప్తిసము పొందడం బట్టి ప్రియులారా మనం రక్షింపబడతాం. అడగకుండా ఆత్మదేవుడు మనలోకి వస్తాడు. కానీ బాప్తిసం పొందిన తర్వాత అడగాలి, పరిశుద్ధాత్మను అడిగి పొందాలి. పరిశుద్ధాత్మను అడిగి మనం పొందిన నాడు ప్రియులారా మనం శక్తివంతులం అవుతాం, బలవంతులం అవుతాము, సైనికులం అవుతాము, జ్యోతులం అవుతాము, యాజకులం అవుతామని లేఖనం సెలవిస్తుంది. అంతేకాకుండా మనం జ్ఞానులం అవుతామని కూడా లేఖనం సెలవిస్తుంది. మనం జ్ఞానులం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే వాడు దేవుడిని అడగాలని. సందేహించగా విశ్వాసముతో ఎవరైతే జ్ఞానం అడుగుతారో, దేవుని గురించిన జ్ఞానం అడుగుతారో, పైనుండి వచ్చే జ్ఞానం అడుగుతారో ఆ జ్ఞానము ఆ వ్యక్తికి లభిస్తుంది. ఎలాగంటే పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్ముడే జ్ఞానాత్మ అని రాయబడింది. కాబట్టి పరిశుద్ధాత్మను మనం అడిగిన నాడు ఏమండి జ్ఞానము అడిగినట్లే, పరిశుద్ధాత్మను అడిగిన వాళ్ళు శక్తిని బలమును అడిగినట్లే. పరిశుద్ధాత్మను మనం అడుగుతున్నామంటే జ్ఞానమును అడుగుతున్నామని అర్థం. ఏ వ్యక్తి మీద పరిశుద్ధాత్మ దేవుడు బలముగా దిగొస్తాడో ఆ వ్యక్తి జ్ఞానవంతుడు అవుతాడు ప్రియులారా. జ్ఞానవంతులు అవుతారు. మనం జ్ఞానవంతులు కావాలని దేవుడు పిలుపునిస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు జాతి, ఇశ్రాయేలు జనాంగము అనేక సార్లు వాళ్ళు నశించిపోయారు. ఆయా జనములలో వాళ్ళు చెదరగొట్టబడ్డారు. ఇశ్రాయేలు నాశనము కావడానికి గల కారణము దేవుడు చెప్తున్నాడు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా నా జనులు జ్ఞానము లేని వారే నాశనం అవుతున్నారు అన్నాడు. ఇశ్రాయేలు ఆయా కాలములలో నాశనం అవడానికి గల కారణము పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము లేకపోవడం వల్ల. అలాగే యెషయా గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, నా జనులు జ్ఞానము లేకయే చెరపట్టబడుతున్నారు అన్నాడు. ఇశ్రాయేలు చెరపట్టబడడానికి గల కారణము దేవుని గురించిన జ్ఞానం వారికి లేకపోవడం వల్ల. ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో జీవిస్తున్న మనకు తప్పనిసరిగా దేవుని గురించిన జ్ఞానం, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం మనకు అవసరం. ఆ పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము ఎవరిస్తారంటే ఆత్మదేవుడే ఇస్తాడు. అసలు ఆత్మే జ్ఞానాత్మ. నువ్వు పరిశుద్ధాత్మను పొందావంటే తప్పనిసరిగా నువ్వు జ్ఞాని అవుతావు. నువ్వు జ్ఞాని అయ్యావంటే జ్యోతి అవుతావు అని లేఖనం సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కడవరి
దినాల్లో, అంచె దినాల్లో పరిశుద్ధాత్మను మనం అడిగి పొందాలని దేవుడు పిలుపునిస్తున్నాడు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, అడగాలి, పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడు. ఎందరైతే దేవుని ఆత్మను పొందుతారో వారు తప్పనిసరిగా జ్ఞానులు అవుతారు, జ్ఞానవంతులు అవుతారు, వివేకవంతులు అవుతారు. జ్ఞాన వివేకము గల హృదయాలు వాళ్ళు కలుగుతాయి. జ్ఞానము మనకు లభించడం ద్వారా మనం రక్షణ పొందుతాం ప్రియులారా. మనం రక్షింపబడతాము, ఇతరులు కూడా రక్షింపజేస్తాము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారనే లేఖనంలో ఉంది. నీవు జ్ఞానమైతే నీవు రక్షించుకుంటావు, ఇతరులు కూడా రక్షిస్తావు, రక్షణలోకి నడిపిస్తావు. కనుక జ్ఞానము చాలా అవసరం. ఈ జ్ఞానం అనేది ఆత్మదేవుడే ఇవ్వాలి. ఆత్మను పొందడం ద్వారా నీకు ఆటోమేటిక్ జ్ఞానం వచ్చేస్తుంది. ఆ జ్ఞానము ద్వారా నువ్వు రక్షింపబడతావు, ఇతరులను కూడా రక్షణలోకి నడిపిస్తావు. అంతేకాకుండా జ్ఞానము చాలా ముఖ్యమైనది. జ్ఞానము ద్వారా మనం న్యాయం ఎట్టుదో గ్రహిస్తాము. సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై వరం అడగమని సొలొమోన్ని దేవుడు అడిగినప్పుడు సొలొమోను వరం అడుగుతాడు, నాకు జ్ఞాన వివేకములు గల హృదయం దయచేయి ప్రభు అని. సొలొమోను ఎందుకు జ్ఞానం అడిగాడు అంటే ఇశ్రాయేలుకి న్యాయం తీర్చడానికి. ఇశ్రాయేలుకి న్యాయం తీర్చాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానము ద్వారా న్యాయం ఎట్టుదో గ్రహిస్తాడట. అంటే న్యాయం ఎట్టుదో గ్రహించాలంటే జ్ఞానం అవసరం ప్రియులారా. జ్ఞానము ద్వారా న్యాయం ఎట్టుదో గ్రహించగలము, న్యాయముగా మాట్లాడగలము, న్యాయముగా తీర్పు తీర్చగలము. దేవుడు వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, మనం న్యాయంగా మాట్లాడాలన్నా, న్యాయముగా ప్రవర్తించాలన్నా, న్యాయముగా తీర్పు తీర్చాలన్నా మనకు జ్ఞానం అవసరం. సొలొమోనే మనకు ఆదర్శం. సొలొమోను దేవుని అడిగిన జ్ఞానము మనం కూడా అడగాలి. దేవా నాకు జ్ఞానం ప్రసాదించు నాయనని. కడవరి దినాల్లో ప్రియులారా మనకి జ్ఞానం ఎంతైనా అవసరం. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారన్నాడు దేవుడు. న్యాయముగా నడిచే వాళ్ళే దేవుని రాజ్య వారసులు. దేవుడు న్యాయముగా ప్రవర్తించమంటాడు. నీతి న్యాయములు దేవుని సింహాసనానికి ఆధారములు. న్యాయ ప్రవర్తన కోరుతాడు దేవుడు. న్యాయముగా మాట్లాడమంటాడు, న్యాయముగా తీర్పు తీర్చమంటాడు. శరీరధారిగా జీవించిన దినాల్లో యేసుప్రభు అన్నాడు, వెలుచూపును బట్టి కాదు న్యాయమైన తీర్పు తీర్చండి అన్నాడు. వీళ్ళారా మనము న్యాయంగా మాట్లాడి న్యాయముగా తీర్పు తీర్చాలంటే మనకి జ్ఞానం అవసరం. ఆ జ్ఞానము ఆత్మదేవుడు మనకి ఇస్తాడు. పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు మనకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము ద్వారా న్యాయమును మనం గ్రహిస్తాము, న్యాయముగా మాట్లాడి న్యాయముగా తీర్పు తీరుస్తాము. దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనములో పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారండి. పరిశుద్ధులు దేవదూతలకు తీర్పు తీరుస్తారని వాక్యం సెలవిస్తుంది. మనం ఈ లోకానికి తీర్పు తీర్చాలన్నా, అనగా 1000 సంవత్సరాల పరిపాలనలో ఈ లోకానికి తీర్పు తీర్చాలన్నా, నిత్యత్వంలో దేవదూతలకు తీర్పు తీర్చాలన్నా న్యాయము ఎట్టుదో మనం గ్రహించాలి. న్యాయం ఎట్టుదో మనం గ్రహించాలంటే జ్ఞానము మనకు కావాలి. ఆ జ్ఞానం మనకు దయచేసిన వాడు ఆత్మదేవుడు. ఎందుకంటే ఆ ఆత్మే జ్ఞానాత్మ. కనుక ఆత్మను మనం పొందుదాం. పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు, సత్యమును గ్రహించిన వాళ్ళు అవుతారు, న్యాయమును గ్రహించిన వాళ్ళు అవుతారు, న్యాయముగా మాట్లాడుతారు, న్యాయముగా తీర్పు తీరుస్తారు. 1000 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు భూలోకాన్ని పరిపాలించిన వాళ్ళు అవుతారు, నిత్యత్వంలో దేవదూతలను పరిపాలించిన వాళ్ళు అవుతారు. కనుక ఈ లోకానికి మనం తీర్పు తీర్చాలి, దేవదూతలకి మనం తీర్పు తీర్చాలనే సంగతి మనం గ్రహిద్దాం. పిల్లరా, మన సింహాసనం ఎక్కి తీర్పు తీర్చాలంటే ముందు మనకు న్యాయం ఎట్టుదో తెలుసుకోవాలి. ఈ గొప్ప జనమునకు తీర్పు తీర్చగలవాడు ఎవడు అన్నాడు సొలొమోను. కాబట్టి ఇశ్రాయేలు జనాంగానికి న్యాయం తీర్చాలంటే నాకు జ్ఞానం కావాలి ప్రభువా అని వరం అడిగాడు. ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న మనము కూడా 1000 ఏళ్ల పరిపాలనలో, అంతకంటే ముందు ఈ లోకములో ఇక్కడ మన కుటుంబాల్లో గాని సంఘంలో గాని న్యాయముగా తీర్పు తీర్చాలంటే పరిశుద్ధాత్మను మనం పొందాలి. పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞానం సంపాదించుకోవాలి. అప్పుడు మనము న్యాయం ఎట్టుదో గ్రహించి మాట్లాడగలము, తీర్పు తీర్చగలము. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా భూలోకాన్ని తీర్పు తీరుస్తాము, అలాగే దేవదూతలు కూడా తీర్పు తీరుస్తాం. కనుక మనకి జ్ఞానం అవసరం. జ్ఞానం అడుగుదాం. జ్ఞానం అడగాలంటే ఆత్మను అడగాలి. ఆత్మే జ్ఞానాత్మ. ఆయన పొందుకున్న వాళ్ళందరూ జ్ఞానవంతులు అవుతారు. మనం అందరం జ్ఞానవంతులు కావాలని దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. మనం జ్ఞానవంతులు ఆత్మ ద్వారా అవుతాం. కనుక పరిశుద్ధాత్మను అడుగుదాము, జ్ఞానవంతులుగా మారుదాము, జ్ఞానమును సంపాదించుకొని ధన్యులం అవుతాం. అట్టి కృప దేవుడు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దయచేయును గాక. ఆమేన్.